కేటాయించినటువంటి హౌసింగ్ బోర్డు వాళ్ళ ఇల్లు కూడా ఆయన తిరస్కరించి నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా క్వార్టర్ ఇచ్చింది, అది చాలు అన్నాడు. అంతటి త్యాగమూర్తులు మళ్ళీ 175 మంది అవతరించాలని ఈ బడుగు బ్రాహ్మడి ఉద్దేశం, అంతకంటే ఏం లేదు ఇక్కడ. 175 మంది అదే ఉద్దేశంతో ఉండాలి. అన్నీ తీసి పారేస్తాం, మనకేం ఒక్కల ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయం. ఉన్నాస్తులు కరిగించుకున్నటువంటి నాయకత్వం మండలి వెంకటకృష్ణారావు గారిది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మన సంస్కృతి అటువంటిది. న కర్మణ న ధనేన అంటారు, న కర్మణ న ప్రజయా న ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. నీవు చేసిన యజ్ఞయాగాది కర్మల వల్ల కానీ ఏ కార్యక్రమాల వల్ల కానీ నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేం. నీ సంతానం వల్ల కూడా నీకు అమృతానందం కలుగుతుందో లేదో చెప్పలేము. సంతానం అంటే ఇవాళ ముందు సంతానం, తర్వాత సంతాపం, అనుమానం వెళ్ళా. ఫాలోడ్ బై డిన్నర్ అంటూ ఉంటారే, సంతానం ఫాలోడ్ బై సంతాపం. అంతకంటే లేనివాళ్ళు లేరని ఏడుస్తారు, ఉన్నవాళ్ళు ఉన్నారని ఏడుస్తున్నారు, అంతకంటే ఏం లేదు. ఈ సంతానం వల్ల నీకు అమృతానందం కలగదు. ఎన్ని 100 కోట్లు సంపాదించినా నీకు అమృతానందం కలగదు. త్యాగం చేస్తేనే అమృతానందం కలుగుతుంది. అది కృష్ణారావు గారి జీవితం. ఇట్టి ఈ క్రమశిక్షణకి ఎన్ని ఏండ్లు, ఇట్టి త్యాగానుభూతికి ఎన్ని ఏండ్లు, త్యాగమున అమృతత్వమునందుమనడి వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు, త్యాగమున అమృతత్వమునందుమనడి వేలేండ్ల సంస్కృతి ప్రాణమీవు. ఆయన భాషాభిమాని, కేవలం అభిమాని కాదు, ఆయన తప్పులు దిద్దేవాడు. ఓ మాస్టర్ అబ్బాయి కదా, గురువుగారు అబ్బాయి కదా, బుద్ధి చెప్పేవాడు, బుద్ధి తేనేమయ్యా అన్నాడు వేమన్న గారు. అందుకని ఆయన తప్పులు దిద్దేవాడు. టీచర్స్ డేని తెలుగులో గురువుగారి దినం అంటుంటే ఆ మాట ఏమిట్రా అన్నట్టు ఆయన. ఎందుకంటే దినం అనే మాట తెలుగులో ఎక్కడ వాడతారో అందరికీ తెలుసు. అందుకని ఎన్టీ రామారావు కూడా శ్రీకృష్ణ విజయంలో గొప్ప డైలాగు పెట్టించాడు ఆయన కావాలని. ఆ దినమునకు మీరు రావాలను అంటే వెనగానే రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉండి తద్దినంబునకే రాగలము అంటాడు. అంటే నీకు తద్దినం పెడతానని అర్థం. అది అందులో విలన వేషం వేసిన రాక్షసుడికి తద్దినం పెడతానని, తద్దినంబునకే రాగలనని రాయవాయ, 2 అర్థాలు వస్తాయన్నాడు. భాషాభిమాని, భాషా పండితుడు కదా రామారావు గారు అంటే. అలాగే ఈయన కూడా అదే. కాబట్టి గురువుగారి దినం అంటే ఏమిటది? గురు పూజా మహోత్సవం అని మొట్టమొదట మార్చిన వాడు మండలి వెంకటకృష్ణారావు గారు. భాషలో అటువంటి దోషాలు సరిచేయాలి మనం. మదర్స్ డే, ఫాదర్స్ డే కానీ తల్లి దినం, తండ్రి దినం అనకూడదు. మనకి దినాలు పెట్టే అలవాట్లేదు. ప్రతిరోజు తల్లిని గౌరవిస్తాం, ప్రతిరోజు తండ్రిని గౌరవిస్తాం. మనకి డేస్ జరుపుకోవడం మానేసి వాళ్ళ పుట్టినరోజు నాడు వాళ్ళ దగ్గర కూర్చుని పారసేవ చేస్తే అది మాతృభాషా దినోత్సవం, మాతృదేవీ దినోత్సవం కూడా అవుతుంది. అటువంటి ఆదర్శాలన్నీ మనం స్వీకరిద్దాం. ఇవాళ మండలి బుద్ధప్రసాద్ గారు కూడా తండ్రికి ముమ్మూర్తుల 100కి 100 పాళ్ళు ప్రతిరూపమైనటువంటి వ్యక్తి. వ్యాసభారతంలో అటువంటి వ్యక్తుల గురించి ఒక మాట చెప్తారు. అంగాద్ సంభవసి ఆత్మావై పుత్ర నామాసి, అంగాద్ సంభవసి ఆత్మావై పుత్ర నామాసి. నా యొక్క ప్రత్యంగము రూపుదాల్చి నువ్వు పుట్టావయ్యా అంటాడు తండ్రి కొడుకుతో వేదంలో. అలాగే కృష్ణారావు గారి యొక్క ఆత్మ, బుద్ధి, మనస్సు, దేహం సర్వావయవాలు రూపుదాల్చి పుట్టినటువంటి వ్యక్తి బుద్ధప్రసాద్ గారు. ఎప్పుడు మేము రాజకీయాలతో సంబంధం లేకుండా మేము 3-4 గ్రూపుకి చెందిన వాళ్ళం ఉన్నాం. నాకు వాట్సాప్లు లేవు కానీ మాట్లాడుకుంటాం ఫోన్లో. ఏం మాట్లాడుకున్నా భాషా సాహిత్యం, ఇంకో మాట ఉండదు అక్కడ. అటువంటి స్నేహం బుద్ధప్రసాద్ గారితో ఉంది. వారి కార్యక్రమం మొదట్లో ఆయన 100వ జయంతి గురించి చాలా విశేషాలు మనకు చెప్పారు. మళ్ళీ మండలి వెంకటకృష్ణారావు గారు లాంటి నాయకులు 175 నియోజకవర్గాలలోనూ ఆవిర్భవించాలి. ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా ఉండాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆధ్యాత్మిక ధ్యాన సాధకులు, విశ్వ ప్రేమకు తన జీవితాన్ని అంకితం చేసిన విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ గారు. దేశకాలాలు దాటి దివ్య సందేశం ఇచ్చిన విశ్వయోగి పరమహంస, వాక్కులో వేదాల పరిమళాలు నింపిన ప్రబోధమూర్తి, విశ్వం ఒక కుటుంబమని వెలుగుపరిచిన ఆధ్యాత్మిక మూర్తి, అహంభావాన్ని దాటించి అందరితనాన్ని ప్రతి ఒక్కరిలో నింపి ఆరంజ్యోతిని వెలిగించిన తత్వవేత్త, భక్తిని బుద్ధితో భద్రపరిచిన యతిశ్రేష్ఠుడు, తన ఆంతరంగిక శక్తిని లౌకికానికి అర్పించిన యోగి పొంగవుడు, విశ్వాన్ని వీక్షించిన విశ్వమానవ దృష్టి విశ్వంజీ. మహిమ సత్యం, శివం, సుందరం.
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ప్రేమూర్తులారా, పరమ పవిత్రమైనటువంటి ఒక దివ్యమైనటువంటి ఇంకా ఆధ్యాత్మికమైనది కూడా అనుకుంటున్నాను నేను. ఆధ్యాత్మికమైనటువంటి విశ్వజనీనమైనటువంటి వాసనలు వెదజల్లుతున్నటువంటి సభ ఈ సభ అని నేను భావిస్తున్నాను. ఒకటి ఉదాహరణ, జాగ్రత్తగా వినండి. సుదీర్ఘంగా అనుగ్రహ భాషణం చేసే సమయం కాదు, సందర్భం కాదు. నేను హైదరాబాద్లో ఉన్నాను. ఈ శరీరం హైదరాబాద్లో ఉంది. మండలి బుద్ధప్రసాద్ ఫోన్ చేశాడు, ఇలాగ 100వ జయంతి ఉత్సవాలు చేస్తున్నాం, మీరు రావాలి, నాన్నగారి కోరిక అప్పుడు అది వచ్చారు, ఇప్పుడు కూడా రావాలంటే. ఏం మాట్లాడలే నేను, ఒకే ఒక మాట అన్నాను, తప్పకుండా వస్తాను, తప్పకుండా వస్తాను. ఎందుకన్నానో తెలుసా మీకు? ఇది వినాలి, ఇదే మీరు జాగ్రత్తగా వినాలి. తీవ్రమైన దీక్షలో ఉండి కూడా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా అస్తవ్యస్తమైపోయి ఏ క్షణాన ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉన్నటువంటి సమయంలో పంచభూతాలు ప్రకోపించి ప్రళయతాండవం చేస్తున్న ఈ సమయంలో భయపెట్టడం కాదు కావలసింది, దాన్ని తగ్గించడానికి ఏంటి కారణం అనేది కనుక్కొని తగ్గించడానికి చేయాలని ప్రయత్నం చేయాలని చేసేటువంటి పద్ధతిలో తీవ్రాతి తీవ్రంగా దీక్షలో ఉండి కూడా తప్పకుండా వస్తాను అని చెప్పేసేసి ఈ కార్యక్రమానికి వచ్చాను. నాస్తికుడు అని అనుకుంటారు చాలామంది, ఎవరిని? మండలి వెంకట కృష్ణారావు అని. కాదు కాదు కాదు, నిజమైన ఆస్తికుడు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పింది సనాతనం. కానీ వీళ్ళని విస్మరించి తీర్థయాత్రలు చేయమని కానీ తీర్థాలలో మునగమని కానీ పుణ్యం వస్తుంది అని చెప్పలేదు. భౌతికతని నిర్లక్ష్యం చేసింది సనాతన ధర్మం అని చాలామంది అంటారు. తప్పు. భౌతికాన్ని గురించి ఎక్కువగా ఆలోచించిందే సనాతన ధర్మం. భర్త ఎట్లా ఉండాలి, భార్య ఎట్లా ఉండాలి, కొడుకు ఎట్లా ఉండాలి, రాజు ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పి ఈ సమాజంలో ఈ భూమి మీద మనం ప్రశాంతంగా ఎలా ఉండాలో అది చెప్పినటువంటి సనాతన ధర్మం కంటే మించినటువంటి భౌతికవాదము లేదు. కాబట్టి భౌతికవాదం వేరు, ఆధ్యాత్మికత వేరు అని కాదు. ఆధ్యాత్మికతని నిత్య నైమిత్తిక జీవితంలో మిక్స్ చేసి కలుపుకొని మనం జీవితాన్ని గడపాలే కానీ వేరువేరు కాదు. అది ఆచరించిన వాడు మండలి వెంకట కృష్ణారావు. ఒక చిన్న స్టోరీ, ఆవుబెన్ ఆడమ్ కథ చెప్తాను. ఆవుబెన్ ఆడమ్ రాత్రిపూట నిద్రపోతూ మెలుగుకొచ్చింది, చూశాడు చంద్రుని యొక్క లైట్ పడుతుంది. ఒక ఆమె కూర్చొని రాస్తున్నది ఏదో. వెళ్ళాడు, ఏం రాస్తున్నామా, ఎవరు నువ్వు అన్నాడు. నేను ఏంజెల్ని, దేవదూతని, నేను రాస్తున్నావు, భగవంతుణ్ణి ఎవరు ప్రేమిస్తున్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నాను అని. నా పేరు ఉందా దాంట్లో అని. లేదు. సరే వెళ్ళి పడుకున్నాడు. మరుసటి రోజు కూడా లేచాడు. లేచేటప్పటికి అదే సీన్ కనిపించింది. మళ్ళీ వెళ్ళి అడిగాడు, ఏం రాస్తున్నావమ్మా ఈరోజు అని. భగవంతుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వాళ్ళ పేర్లు రాస్తున్నాను. ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్తున్నాడు. ఆగు ఏం అడగలేదేంటి అని. ఏం అడిగేది ఉంది, నా పేరు దాంట్లో ఉండదు అందుకని వెళ్తున్నాను. ఆగు, జాగ్రత్తగా విను. మొట్టమొదటి పేరే నీది. ఫస్ట్ నేమ్ ఈజ్ యువర్ సెల్ఫ్. ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమిస్తున్నారనుకొని పక్క వాళ్ళని ద్వేషిస్తూ ఈర్ష్యాసూయ ద్వేషాలతో ఉంటారో వాళ్ళకంటే మనుషులు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటూ ప్రేమతో సహకారంతో ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ సమైక్యంగా ఉండి ఈ భూమిని గనక ప్రశాంతి నిలయంగా చేయడానికి కృషి చేస్తే వాడు నాకు ఎక్కువ ఇష్టమని భగవంతుడు చెబుతున్నాడా అని మనందరికీ ఒక పాఠంగా చెప్పింది. చూడండి, ఒకళ్ళు ఇద్దరు కొడుతున్నారు తప్పట్లు, మీరంతా కొట్టాలా. కాబట్టి